కాకతీయుల కాలం నాటి పన్నులు ఏ దాని మీద పన్ను వేసేవారో చూడాలి. అలాగే శాసనాలు. గొర్రెల మందిరిపై పన్ను వేసేవారు అన్నమాట కాకతీయులు. దీన్ని కిల్లరము అనేవారు. అలాగే ఎడ్ల బండిపై కూడా కాకతీయులు పన్ను వేసారన్నమాట. డిప్ప పెరిక సుంకం అనేవారు అన్నమాట. దీన్ని అమ్మిన వస్తువులపై పన్ను వేసేవారు. దీన్ని అమ్మబడి సుంకం అనేవారు. వేసులపై కూడా పన్ను వేసేవారు అన్నమాట. ఘనాచార పన్ను అనేవారు దీన్ని. అలాగే ఆస్తి పన్ను ఉండేది. అలాగే పాక తోటల మీద కూడా పన్ను వేసేవారన్నమాట. కాయగూరల మీద కూడా పన్ను వేసేవారు. దాన్ని ఆలం అనేవారు. అలాగే పంట కోత సమయంలో విధించే పన్నుని ఎన్ను పన్ను అనేవారు అనమాట. అత్యవసర కాలంలో విధించే పన్ను మధ్యకం అనేవారు అనమాట. నూనె గానుగల కాలం మీద కూడా పన్ను వేసేవారు. ఇది ముద్ర సుంకం అనేవారట. ఇక దుకాణాల మీద కూడా పన్ను ఉండేది. దీన్ని మడిగ సుంకం అనేవారు. మేట మీద కూడా పన్ను ఉండేది. దాన్ని గాడి సుంకం అనేవారు అనమాట. బందెర దొడ్ల మీద కూడా పన్ను వేసేవారు. ఇది బందెల ఆయము అనేవారు అనమాట. ఇంటి పన్ను కూడా ఉండేది. ఇది అలాగే ప్రమాదం ప్రజలను హెచ్చరించే ఉద్యోగి పన్ను కూడా ఉండేది. సింగినాదం పన్ను అనేవారు అనమాట. యువరాజు ఖర్చుల కోసం దొగరాజు పన్ను అని ఉండేది అనమాట. సైన్యాధిపతుల జీతం కోసం అపడేవాళ్ళ పన్ను ఉండేది. ద్వారపాలకులకు జీతం కోసం బడిం పన్ను ఉండేది అనమాట. దేవుడికి ఇచ్చే పన్నుని కిరుదేరు అనేవారు అనమాట. అలాగే కాకతీయుల కాలంలోనే గొర్రెల మందిపై పన్ను, ఎడ్ల బండిపై పన్ను, వేసలపై పన్ను, పాకతోటలపై పన్ను, కూరగాయల మీద పన్ను, పంట కోత సమయంలో విధించే పన్ను, నూనె గానుగల మీద పన్ను, దుకాణాల మీద పన్ను, బందుల దొడ్ల మీద పన్ను, యువరాజుల ఖర్చుల కోసం పన్ను, సైన్యాధిపతులకు జీతం కోసం పన్ను, ద్వారపాలకుల జీతం కోసం పన్ను, దేవుడికి ఇచ్చే పన్ను, ఇలాంటి రకరకాల పన్ను ఉండేవి అనమాట. అలాగే కాకతీయుల కాలంలో వేసిన శాసనాలు ఎవరెవరు వేశారో చూద్దంటే మాగల్లు శాసనాన్ని దానానుడు వేశారన్నమాట. బయ్యారం శాసనాన్ని మైలంబ వేయించారు. అనుకున్న 100 స్తంభాల గుడి శాసనాన్ని రుద్రదేవుడు వేశాడు. ద్రాక్షారావు శాసనాన్ని బమ్మిరెడ్డి వేశారన్నమాట. బెక్కల్లి శాసనాన్ని గదాధరుడు, కొండపర్తి శాసనాన్ని చౌడసేనాని, మాటేడు ఆలి శాసనాన్ని మల్లెల నాయకుడు, కాజీపేట శాసనాన్ని దుర్గ నృపతి, నీలగంగవరం త్రిపురాంతక శాసనాన్ని అంబదేవుడు, విశలధరామ శాసనాన్ని పురోయిల నాయకుడు, మోటిపల్లి శాస్త్రాన్ని గణపతి దేవుడు, పొలంపేట శాస్త్రాన్ని రేచెల్ల రుద్రుడు, శనిగారం శాసనాన్ని నారాయణయ్య, చందిపట్ల శాసనాన్ని ఉప్పుల ముమ్మడి వేశారన్నమాట. ఈ విధంగా ఈ శాసనాలు కాకతీయుల కాలం శాసనాలు వేశారన్నమాట. అలాగే అప్పట్లో పన్నులు ఈ విధంగా ఉండేది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.